పేద ముస్లింల పక్షాన కాకుండా సంపన్నులకు అనుకూలంగా వక్ఫ్ బోర్డు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2024 డిసెంబర్ 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలని పునః సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించిందంటూ న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ల తీరును తప్పుపట్టారు. వక్ఫ్ బోర్డుపై గతేడాది హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు విచారించిన జస్టిస్ నగేష్ భీమపాక పవిత్ర ఖురాన్లోని పేరాలు ఉటంకించారు. పవిత్ర ఖురాన్లో పేర్కొన్న వివిధ అంశాలను జస్టిస్ నగేష్ భీమపాక చదివి వినిపించారు. ఆదేశాలు ఇవ్వడానికి ముందు ఆయన తన పాదరక్షలను విడిచిపెట్టి అవినీతి పరుల విషయంలో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఏం చెప్పిందో ప్రస్తావించారు. మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమోననే దురుద్దేశంతో న్యాయ నిర్ణేతల వద్దకు తీసుకుని పోకండి అని ఖురాన్లో ఉన్న వ్యాఖ్యల్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వాధికారులకు లంచమిచ్చి సమ్మతం కాని ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేయకండి. సొమ్ము ఇతరులది అని మీకు తెలిసి కూడా కేవలం వారి వద్ద యాజమాన్యాన్ని రుజువుపరుచుకునే సాక్ష్యాధారం ఏదీ లేని కారణంతో యథార్థాన్ని తారుమారు చేసి పొందగలమనే దురుద్దేశంతో మీరు న్యాయస్థానానికి పోకండి. ఎందుకంటే న్యాయమూర్తి దావా వివరాలను బట్టి ఆ సొమ్మును మీకే ఇప్పించే అవకాశం ఉంది. కానీ అది మీకు ధర్మసమ్మతం కాబోదు అని ఖురాన్లో ఉన్న వ్యాఖ్యల్ని జస్టిస్ నగేష్ భీమపాక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇబాదత్ ఖానాని స్వాధీనం చేసుకుని నిర్వహణ కోసం మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని సభ్యులుగా షియా, ఇమామియా, ఇస్నా, ఆషారీ, అక్బరీ, ఉసూలీలను సమానంగా కమిటీలో పెట్టి వ్యాజ్యానికి ముగింపు పలకాలని గతేడాది తీర్పు ఇచ్చినా ఇంతవరకు వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోకపోవడంపై జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర వ్యాఖ్యలు చేశారు.